హాయ్, ఐఎమ్ డాక్టర్ అను, ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, మదీనాగూడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డెంటల్ యాప్స్. చాలా మందిలో చీమ్ పట్టిన స్వెల్లింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని డెంటల్ యాప్సిసెస్ అని అంటారు. సో ఈ డెంటల్ యాప్సిసెస్ కి ఎందుకు వస్తాయి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు డెంటల్ యాప్సిస్ అంటే ఈ చీమ్ పట్టిన స్వెల్లింగ్స్లో 3 రకాలు ఉంటాయి. మొదటిది అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే పెరియాపికల్ యాప్సిస్, అంటే పన్నుకి సంబంధించిన యాప్సిస్ని పెరియాపికల్ యాప్సిస్ అని అంటారు. ఇది కామన్గా పన్ను వేరు భాగం కింద, అంటే పన్ను కింద వేరు భాగం కింద చిన్న పస్ స్వెల్లింగ్ లాగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే పెరిడాంటల్ స్వెల్లింగ్, అంటే ఇలాంటి వారిలో ఏంటంటే పన్ను చుట్టూ ఉన్న గమ్ కానీ బోన్ కానీ ఇన్ఫెక్ట్ అయితే పెరిడాంటల్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ది ఏంటంటే జింజవల్ స్వెల్లింగ్, అంటే జస్ట్ సూపర్ఫిషియల్ గమ్, అంటే పైన చిగురే కన పస్ పట్టి ఆ స్వెల్లింగ్ వచ్చినట్టయితే దీన్ని జింజవల్ స్వెల్లింగ్ అంటారు. సో ఈ డెంటల్ యాప్సిస్ ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మొదటిది ఏంటంటే చాలా కామన్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్. సో ఈ డెంటల్ యాప్సిస్ ఉన్న వారిలో ఈ పెయిన్ అనేది కామన్గా పడుకున్నప్పుడు, అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో చాలా సివియర్గా వస్తుంది. నెక్స్ట్ది ఏంటంటే బ్యాడ్ బ్రెత్. ఈ నోట్లో పస్ ఉంది అంటే కామన్గా నోటి దుర్వాసన రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే పెయిన్ వైల్ బైటింగ్, అంటే చాలామంది కొరుకుతున్నప్పుడు పెయిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తారు. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి అంటే కొంతమందిలో ఈ లోపల చీమ్ పట్టిన స్వెల్లింగ్ ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ స్వెల్లింగ్ ఫేషియల్ స్వెల్లింగ్ లా, ఎక్స్ట్రా ఓరల్ స్వెల్లింగ్ లా కూడా మారచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఫీవర్. ఈ నోట్లో ఆబ్వియస్గా బాడీలో ఫీవర్ ఉన్నట్టే మన నోట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది ఫీవర్గా కూడా చూపించవచ్చు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఇందాక చెప్పినట్టు నెగ్లెక్ట్ చేసినట్టయితే లింఫ్ నోడ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఈ కింద చిన్న చిన్న గెడ్డల్లాగా రావడం అనేది కూడా జరగచ్చు. సో ఇప్పుడు ఈ డెంటల్ యాప్సిసెస్ ఉన్న వారిలో ఇప్పుడు ఈ డెంటల్ యాప్సిసెస్కి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ అయినా మనము ఈ డెంటల్ యాప్సిసెస్ చూసినట్టయితే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి. సో ఈ ట్రీట్మెంట్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పస్ ఫిల్డ్ ఏరియాని మనం ప్రెషర్ అనేది రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఆ స్వెల్లింగ్ అనేది, ఆ పస్ అనేది మనం ఎందుకు వస్తుంది, అది ఐదర్ టీత్ రిలేటెడా గమ్ రిలేటెడా అనేది మనము డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సూటబుల్ ఎక్స్రేస్ వాడి మనము సింపుల్గా డయాగ్నోస్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మీకు గమ్ స్వెల్లింగ్ అనే ఈ పస్ స్వెల్లింగ్ అనేది జస్ట్ ఇనీషియల్ జింజవల్ స్వెల్లింగ్, అంటే కామన్గా ఫారెన్ బాడీ ఏమన్నా టూత్ బ్రష్ ట్రామా వల్ల లేదా మనం తినే ఆహారం అక్కడ స్ట్రక్ అయినప్పుడు కామన్గా జింజవల్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్ ట్రీట్ చేసుకోవడానికి సింపుల్గా మీ డెంటిస్ట్ అక్కడ ఆ పస్ ఏరియాలో జస్ట్ ఒక నిక్ లాంటిది ఇచ్చి ఆ పస్ అనేది డ్రైన్ చేసేస్తారు. నెక్స్ట్ టీత్ రిలేటెడ్ యాప్సిస్. చాలా కామన్గా చూసేది ఏంటంటే చాలామంది పళ్ళు పుచ్చు ఉన్న వారిలో ఇన్ఫెక్షన్ అనేది కిందకి చేరి పెరియాపికల్ యాప్సిస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి వారిలో రూట్ కెనాల్ ప్రొసీజర్స్, లేదా మీరు ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ ఉంటే కొన్నిసార్లు పళ్ళు తీయవలసి కూడా ఉంటుంది. ఎక్స్ట్రా ఓరల్ స్వెల్లింగ్ ఉండి చాలా సివియర్ స్వెల్లింగ్ ఉంది అంటే దానికి తగ్గ యాంటీబయాటిక్స్ అండ్ రూట్ కెనాల్ ప్రొసీజర్స్ లేదా పన్ను టుగెదర్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ డెంటల్ యాప్సిసెస్ ఉన్నవారు ఎప్పుడు మీ డెంటిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో నన్ను అడిగితే కామన్గా ఈ చాలామంది చిన్న చీమ్ పట్టిన స్వెల్లింగే కదా, లేదా హోమ్ రెమెడీస్ ట్రై చేద్దామని ట్రై చేస్తారు, లేదా ఇంట్లో గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసుకుని పుక్కులు చేయడం ఇలాంటివి ట్రై చేస్తారు. సో నా సజెషన్ అడిగితే మీరు నోట్లో కానీ చీమ్ పక్కు, అంటే ఈ చీమ్ పట్టిన స్వెల్లింగ్స్ కానీ చూసినట్టయితే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా మీ డెంటిస్ట్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో వన్ వార్నింగ్ సైన్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఓరల్ స్వెల్లింగ్ లేదా ఫీవర్. ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాంటి కండిషన్స్ని అయితే ఇగ్నోర్ చేయకుండా దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది.